యాక్షన్. టాలీవుడ్ లో హీరో నానితో అలా మొదలైంది సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన నిత్య మీనన్. తెలుగు సినిమాలో సౌందర్య తర్వాత అంత మంచి పేరు తెచ్చుకున్న నటి. ఆమె ఓ సినిమా చేస్తుందంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు నమ్మకం పెట్టుకునేంతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది నిత్య. అయితే దాదాపు ఏడాది నుంచి తెలుగు సినిమాలో ఆమె కనిపించకపోవడంతో అభిమానులు తనను మిస్ అవుతున్నారు. చివరగా ఒక్క అమ్మాయి తప్ప సినిమాలో కనిపించింది నిత్య. దాని తర్వాత తెలుగనే కాదు వేరే భాషలో కూడా ఆమె కొత్త సినిమాలు అంగీకరించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆమెను మెప్పించే కథలు దర్శకులు చెప్పట్లేదా లేక ఆమెను ఎవరూ కన్సిడర్ చేయట్లేదా అనేది అర్థం కాకుండా ఉంది. అయితే నిత్య సినిమాలు చేయకపోవడానికి కారణం వేరని తెలుస్తోంది. నిత్య తన దర్శకత్వ కళలు నెరవేర్చుకునే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఖచ్చితంగా దర్శకత్వం చేపడతారని నిత్య ఇంతకుముందే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే అందుకోసం మరీ ఎక్కువ టైం ఏం తీసుకోకుండా రంగంలోకి దిగిపోయింది నిత్య. గత కొన్ని నెలలుగా కష్టపడి ఆమె 2 స్క్రిప్ట్లు రెడీ చేసినట. అందులో ఒకదానికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందట. నటీనటులు నిర్మాత ఓకే అయిపోయారట. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాదే నిత్య దర్శకురాలుగా మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరి నటిగా అంత మంచి పేరు తెచ్చుకున్న నిత్య దర్శకురాలుగా ఎలాంటి ప్రతిభ చూపిస్తుందో చూద్దాం. లేదా నటనతో పాటు దర్శకత్వ బాధ్యతల్ని విజయవంతంగా పూర్తి చేస్తుందేమో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.